ఇక డీటెయిల్స్ చూస్తే నిరుపేదలకు రేషన్ కార్డు ఆధారంగా లబ్ధిదారునికి ఇల్లులు మంజూరు చేస్తారు. అయితే మదనపల్లి పట్టణంలో సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఒక రేషన్ కార్డుతో బండ మీద కంపలిలో 18 ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి అమ్మేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనకు ప్రభుత్వం మంజూరు చేసిందని చెబుతూ ఏకంగా 18కి పైగా ఇంటి స్థలాలను కబ్జా చేసి అమ్మేస్తున్నాడు. చుట్టుపక్కల ప్రజలు ఇదేమిటని ప్రశ్నిస్తే తన వెనుక బడా నాయకులు ఉన్నారని బెదిరింపులకు పాల్పడుతూ తన పని కానిస్తున్నాడు. హౌసింగ్ అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కబ్జాదారులు యథేచ్ఛగా కబ్జాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత తంతు జరుగుతుంటే రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ అధికారులు ముడుపులు తీసుకుని నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి భూ కబ్జాల వ్యవహారాన్ని అరికడితే బాగుంటుంది. మున్సిపాలిటీ 2వ వార్డు సంబంధించినటువంటి సచివాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి విఆర్ఓ వరలక్ష్మి అక్కడ ఉన్నటువంటి ఖాళీ స్థలాలు గునాదులు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుని పురమాయిచ్చి సుబ్రహ్మణ్యం అలయ సుబ్బు అనేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుడు మరో కొంతమంది చాలామంది ఆడ ఈ రెవెన్యూ అధికారులే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు పురమాయిచ్చి ఖాళీగా ఉన్నటువంటి స్థలాలు ఆన్లైన్ అయినాయి కాబట్టి వీళ్ళ దగ్గర వివరాలు ఉన్నాయి కాబట్టి ఈ వివరాలన్నీ వాళ్ళకిచ్చి మొత్తం పేదల కడుపులు కొడుతూ అక్కడ ఉన్నటువంటి గునాదులు ఒక్కొక్కటి 10 లక్షలకు 20 లక్షలకు అమ్ముతూ దాంట్లో భాగాలు పెట్టుకుంటున్నటువంటి రెవెన్యూ అధికారులకు ఎంఆర్ఓకి ఎంత పుట్టింది, ఆర్ఐకి ఎంత పుట్టింది, విఆర్ఓ ఎంతెంత భాగాలు పెట్టింది, ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులపైన ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోలేదో మరి అర్థం కానటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ గారు గతంలో కూడా సుండుపల్లిలో ఉన్నప్పుడు ఈమె అక్కడ ఉన్నటువంటి సస్పెండ్ అయ్యి వచ్చింది కాబట్టి ఇక్కడ అక్రమంగా ఇక్కడ ఉన్నటువంటి పట్టాలు కూడా మొత్తం పొజిషన్ సర్టిఫికెట్లు అక్రమంగా ఇస్తున్నారు. ఒక్కొక్క దానికి 10 లక్షలు తీసుకొని ఇస్తున్నారు. అవినీతి ఏసీబీ అధికారులు వెంటనే ఈ తహసీల్దార్ పైన రెవెన్యూ అధికారుల పైన మొత్తం దాడులు చేయాలని వీళ్ళ అక్రమ ఆస్తులపైన వెంటనే విచారణ చేయాలని కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. పేదోళ్ళ కోసం 2006-2007 సంవత్సరంలో ఇండ్ల స్థలాలు ఇస్తే స్తోమత లేనటువంటి పేదలు కట్టుకోక మళ్ళీ కట్టుకుందామని పెట్టినటువంటి ఖాళీ స్థలాలను కబ్జా చేసి యథార్థిగా వేలాది రూపాయలు కోట్ల రూపాయలు గట్టిస్తున్నా కానీ కళ్ళు లేని కబోజులాగా ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకు ముడుపులు ముడుతున్నాయి కాబట్టి పేదోళ్ళ రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నటువంటి వరలక్ష్మి విఆర్ఓ పైన వెంటనే సస్పెండ్ చేయాలి. ఆమె అక్రమ ఆస్తులపైన విచారణ చేపట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఉన్నటువంటి అవినీతి అధికారులపైన వెంటనే వివరాలు తీసుకున్నాం. ఏసీబీ అధికారులకు కూడా వివరాలు ఇస్తాం. వీళ్ళ కథ చూడడానికి కమ్యూనిస్ట్ పార్టీ సిద్ధంగా ఉంది. పేదల బతుకులతో ఆటలాడుతున్నటువంటి వీళ్ళు ఒక పని చేయరు. డబ్బులు ఇస్తేనే మరి క్యాష్ సర్టిఫికేట్ కూడా సచివాలయంలో దళాలను పెట్టి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇస్తే వాళ్ళే క్యాష్ సర్టిఫికేట్లు చేసుకొస్తున్నారు. మరి ఎవరికి చేనేత మగ్గాల్లో మరి నేస్తం కావాలన్నా రైతు భరోసా కావాలన్నా మొత్తం ఏవి కావాలన్నా సచివాలయంలో మొత్తం లంచం లేనిదే మంచం ఎక్కే పరిస్థితి లేదు. కాబట్టి వీటన్నిటిపైన స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఏమాత్రం స్పందించట్లేదు. ఆమెకు ఏదైతే డబ్బులు వచ్చే పని మాత్రమే చేస్తారు తప్ప మరి పేదోళ్ళకు సేవ చేయడానికి ఇక్కడ లేనటువంటి పరిస్థితి. అందుకోసమే అక్రమంగా పేదల ఇండ్ల స్థలాలు గునాదులు ఇండ్లు ఆక్రమించి వ్యాపారం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం పైన వాళ్ళకు సహకరించినటువంటి రెవెన్యూ అధికారుల పైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఆ విధంగా చేపట్టకపోతే ఎంఆర్ఓ ఆఫీస్ వద్దనే నిరాహార దీక్ష చేసి పేదలకు న్యాయం జరిగే వరకు వాటిపైన చంద్ర కాలనీ మరి వైఎస్ఆర్ కాలనీ జెండామాన కాలనీ జగన్ కాలనీలో అక్రమాలపైన విచారణ చేపట్టాలని నిజాలు నిగ్గు తేల్చాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులపైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 1940లో సర్వే నెంబర్లో రోజు మున్ను తోలుతూనే ఉన్నారు. కండిషన్ నేనైతే వరలక్ష్మి మేడంకి ఎన్నో తూర్లు చెప్పినాను. మేడం ఇట్లా పోతుంది మేడం మున్ను తోలుతున్నారు, మీరు ఎందుకు పట్టించుకోలేదంటే లేదు నా నిమిషాలు అంటారు, పోతబోలు అంటారు. పోతబోలుకో నేను ప్రసాద్కి ఫోన్ చేస్తే నాకు సంబంధం లేదని అంటున్నారు. కానీ ఇసుక మాఫియా ఎవరు వరలక్ష్మి విఆర్ఓ వారం వచ్చాక మంగళవారం వచ్చుకో 30 వారు పోతారు, లెక్కలు తీసుకుంటారు, పంచుకుంటారన్నమాట. కానీ ఎంఆర్ఓ ఆఫీసులోకి వస్తే ఈ స్టాఫ్ కూడా ఏం పట్టించుకోవడం లేదనమాట. ఏది అడిగినా కూడా ఏ వస్తువు అడిగినా కూడా క్యారీస్ అనమాట. జనాలు వస్తే ఆ మధ్య తయారు చేస్తారు. ఎంఆర్ఓ చెప్తే ఒకటి యాడింగ్ది ఇంతవరకు సంతకాలే, మళ్ళీ అన్నింటి శుక్ల భూమి అది కూడా నెంబర్ పెట్టి కూడా ఇంతవరకు లేదు. 635లో వచ్చి
సుక్కల భూమి యాడ్ చేయడం మేడం అంటే ఇంతవరకు లేదు. అది తెచ్చిదా ఇద్దా అని చెప్తున్నారు. కాల క్వశ్చన్ చేస్తారని ప్రజలకు తిరిగి వాళ్ళకి అలసిపోయి పోతే పని లెక్కలో ఉంటారు పాపం ప్రజలు. ఆ మధ్యలో ఉన్నారు. అదే రెండో వాటిలో ఇండ్లు మాఫియా ఎప్పుడు 24 కోట్ల దళారులతో ఇండ్లు రిజిస్టర్లు అవుతున్నాయి. అవి ఎట్లయితున్నాయో నెంబర్లు వేరే నెంబర్ వేసి రిజిస్టర్ చేసేదనమాట. దాన్ని మాత్రం అరికట్టకపోతే ఎంఆర్ఓ కూడా సస్పెండ్ అయ్యేంత వరకు మేము నిరాదీక్ష కూర్చుంటామని మేము పార్టీ తరపుగా డిమాండ్ చేస్తున్నాం.